ఇక్కడ ఇచ్చే ఎలక్ట్రాన్స్ ని ఇక్కడ డివిజన్ ప్రకారం తీసుకుంటే మూడు ఫ్యాక్టర్స్ డివైడ్ చేస్తాయి. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి. సో వన్ ఐ కాల్ ఇట్ as ఆల్ఫా, అనదర్ ఐ కాల్ it as బీటా, అనదర్ ఐ కాల్ it as గామా. సో ఆల్ఫా అంటే సంథింగ్ డివైడ్ బై సంథింగ్. సో ఐ టేక్ హియర్ కామన్ బేస్ కాంప్లికేషన్. కామన్ బేస్ అంటే ఇక్కడ నిలబడుకోనున్నా, ఇక్కడ నిలబడుకోను నేను చూడడానికి. సో ఇక్కడ వచ్చే ఎలక్ట్రాన్స్ ఇలా వస్తున్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ పోతున్నాయి. సో నువ్వు ఇక్కడ నిలబడుకున్నావు కాబట్టి ఇది అవుట్పుట్ గా ఇది ఇన్పుట్ గా కనిపిస్తుంది. నువ్వు ఇక్కడ నిలబడుకున్నావు. సో కామన్ ఇస్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ స్టాండింగ్. సో యు ఆర్ స్టాండింగ్ హియర్. సో IC will be output, IE will be input. So always ఎంత వచ్చిందని దానికి అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటెడ్. సో హియర్ ఇట్ బికమ్స్ IC divided by IN. సో ఎప్పుడు కూడా ఈ వాల్యూ ఎలా ఉంటది? ఎప్పుడు IE ఎక్కువ ఎలక్ట్రాన్స్. సో మాక్సిమం ఒకవేళ మాక్సిమం వాల్యూ ఎంత ఉంటది? ఒకవేళ 98/100 ఉండొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ మామూలుగా ఒకవేళ ఐడియల్ గా 100/100 వచ్చినా కూడా నీకు ఎంత యాక్చువల్ వచ్చినట్టు 1 వచ్చినట్టు. సో కానీ ఎప్పుడు రాదు ఆ కేసు. ఇవి ఫిక్స్డ్, ఇవి మారుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ మధ్యలో కొన్ని డ్రాప్ అయిపోతుంటాయి, ఎక్కడ డ్రాప్ అయిపోతుంటాయి. సో దట్స్ వై యూ హ్యావ్ డ్రాప్ హియర్. యూ హ్యావ్ డ్రాప్ హియర్. సో 98, 99 సంథింగ్. సో ఆల్ఫా వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 1 నుంచి 0 మధ్యలో ఉంటుంది ఆల్వేస్. Our aim is to, what is our aim if we are taking alpha? To make it 1 రీచ్ అయ్యేటట్టు చూడాలి. దట్ ఇస్ అవర్ ఎయిమ్. ఎందుకంటే ఇక్కడ పోసిన వాటర్ యాక్చువల్గా నీకు ఎందుకు వస్తుంది యూజువల్గా అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొంచెం స్పీడ్ పెరుగుతుందనో కొంచెం ఎలక్ట్రాన్స్ పెరుగుతుందనో వస్తుంది. ఏదో ఏంటో చేస్తాం కదా. ఇప్పుడు ఒక పైప్ పెట్టి నీళ్ళు ఈ పక్క ఎందుకు వస్తుంది, ఈ పక్క రిసీవ్ అవ్వాలి. అంతేగాని మధ్యలో కారిపోతూ ఉండాలని కాదు. అప్పుడు కారిపోతూ ఉంటే మీకు కరెక్ట్గా జరిగినట్టు అది కాదు. So you have to do it. Okay, so you will ensure that always it is balanced. Now second is nothing but common emitter configuration. Common emitter configuration అంటే ఇక్కడ ఎక్కడ నిలబడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నిలబడుకోం కామన్ emitter దగ్గర నిలబడుకోం. సో నీ దగ్గర చెప్పి పాస్ అయిపోయి మళ్ళీ ఈ ఇద్దరి మధ్య డివైడ్ అవుతాయి. అంటే నీ దగ్గర నుంచి ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచి హ్యాపీగా కిందకి వచ్చేస్తాయి. సో వీళ్ళు చూస్తే ఇక్కడ నిలబడుకొని నువ్వు చూసానుకో, ఒక వీడికి ఫస్ట్ ఇన్పుట్ వస్తున్నాయి, వీడికి ఇన్పుట్ అవుట్పుట్ వేస్తాయి. సో వీళ్ళిద్దరు తీసుకుంటున్నారు ఆ వాటర్. సో దట్ ఈస్ అవుట్పుట్ IC. సో ఇదే ఉంటారు IB. సో IC యూజువల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? యూజువల్గా 98 ఉంటాయి. IB ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఆల్మోస్ట్ ఎంత వస్తుంది? 40. ఐడియల్ గా అయితే బెస్ట్ థింగ్ అయితే యూజువల్గా ఓకేనా, ఇక్కడ 99 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. రియలిస్టిక్ గా అసలు ఇంకా పర్ఫెక్ట్ అసలు వాటర్ డ్రాప్ అవ్వదు ఇక్కడ అంటే, ఇక్కడ డ్రాప్ అవ్వదు అంటే ఇక్కడ ఏం ఉండాలి? 100/0 ఉండాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ అంటే పెద్ద. బట్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో జరగదు. ఎక్కడ కొంచెం ఓన్లీ. ఇప్పుడు మీరు వాటర్ పైప్ లో నీళ్లు పంపించారంటే పైప్ కొంచెం వాటర్ అతుక్కోకుండా వాటర్ కంప్లీట్ గా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు కొత్త పైప్ మీరు కొనుకొచ్చుకున్నారు, వాటర్ ఈ పక్క పోస్తే ఈ పక్క వచ్చింది, ఈ పక్క మీరు 100 వస్తే యాజ్ ఫుల్ వచ్చేస్తారు. పైపు కన్నా కొంచెం టచ్ అవ్వదా? 100% టచ్ అవుతుంది. మీరు ఎంతసేపు ఎండ పెట్టి ఒక చిన్న డ్రాప్ అయినా బయటకు వస్తారు. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ డ్రాప్ ఇస్ కాల్డ్ వాట్ దిస్ బేస్ ఇస్ కనెక్టింగ్ ఇది వేసుకుంటాం. సో ఇది సో మినిమం వాల్యూ ఎంత ఉంటుంది? ఇది మినిమం వాల్యూ. మాక్సిమం వాల్యూ ఎంత ఉండొచ్చు? ఇన్ఫినిటీ. మినిమం వాల్యూ ఎంత ఉండొచ్చు? ఓకే, అట్లీస్ట్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ గ్రేటర్ దెన్ 1. లీస్ట్. సో మీకు ఇంకా మంచి టిపికల్ వాల్యూ అంటే యూజువల్ గా అంటే రియల్ లైఫ్ లో మనకు ఇది ఆల్మోస్ట్ మనకు 0.98 ఇలా ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకు బీటా వచ్చి 100 లా ఉంది. నౌ గామా అంటే వేర్ యు ఆర్ స్టాండింగ్. ఇక్కడ నిలబడుతున్నారు. సో నీకు చూడడానికి నీకు ఇక్కడ నిలబడుకున్నావు కాబట్టి నీకు ఏమనిపిస్తుంది అంటే బేస్ దగ్గర పోయి ఓకేనా. సో సేమ్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుంటే IE దగ్గర ఎంటర్ అయిపోయి మళ్ళీ IB దగ్గర వచ్చినట్టు. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా. సో కానీ ఇక్కడ నువ్వు నిలబడుకోను చూడండి. ఇప్పుడు ఇలా పోతుంటాయి ఎలక్ట్రాన్స్. అంటే నీకు కళ కనపడండి. నీకు ఫస్ట్ ఎవరు వస్తారు? నీళ్ళు వస్తారు. సో నెక్స్ట్ వీళ్ళు వస్తారు. సో అవుట్పుట్ ఎవరు ఇప్పుడు? IE. ఇన్పుట్ ఎవరు? ఇన్పుట్ ఎవరు? IB. ఓకే, సో this it becomes IE divided by IB. Is it clear? Okay. So I and U ఎంత ఉంటది? 100. I and ఎంత ఉంటది? 2. సో ఇది కూడా
ఓకే సో దీన్ని డివైడ్ చేసాం I ఫార్మ్ ఏంటి గా I బేస్ ప్లస్ I కలిపి డివైడ్ బై I బేస్ which is equal to 1 ప్లస్ అంటే I బై I క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ వచ్చి 1 ప్లస్ IC బై IB which is equal to 1 ప్లస్ బీటా which is equal to gamma. ఇది ఇదే ప్రాసెస్ యూజువల్ గా మనకు కామన్ కలర్ కాన్ఫిగరేషన్ వస్తుంది అంటే నువ్వు ఇక్కడ నిలబడుకోవాలి అంటే వేర్ యువర్ స్టాండింగ్ డిఫైన్స్ యూ ఇక్కడ నిలబడుకోవాలి అంటే ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అవుతుంది ఇక్కడ నిలబడుకోవాలి అంటే ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అవుతుంది ఇక్కడ నిలబడుకోవాలి అంటే ఓకేనా సో ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అవుతుంది ఇస్ ఇట్ క్లియర్ సో బేస్ ఆన్ దిస్ సో కానీ యూజువల్ గా మనము ఎప్పుడు కూడా విచ్ ఇస్ ద బెస్ట్ కాన్ఫిగరేషన్ అంటే మనం వాడేది వచ్చి ఇది వాడతాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఉంటే మీకు కరెంట్ గెయిన్ బాగుంటుంది అంటే ఇక్కడ డ్రాప్ అవ్వదు కదా సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ హ్యాపీగా వెళ్ళిపోతుంది అంటే ఆల్మోస్ట్ ఇది ఎంత వస్తుందో ఇది అంతే వస్తుంది సో దట్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కరెంట్ 1 ఆల్మోస్ట్ ఈక్వల్ టు సో దీని కరెంట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇఫ్ యు గో ఫర్ కామన్ కలర్ కాన్ఫిగరేషన్ ఇక్కడ నుంచి వస్తే సో ఇక్కడికి ఎంత వస్తుంది ఇక్కడికి ఎంత వస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఎందుకంటే వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ఏం ఉండదు కాబట్టి హ్యాపీగా సో దీని వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు 1 అంటారు సో దిస్ ఇస్ 1 సో ఈ దీంట్లో గొప్పదనం ఏంటంటే కరెంట్ గెయిన్ 1 దీంట్లో గొప్పదనం ఏంటి వోల్టేజ్ సో సరే కరెంట్ గెయిన్ ఏమో 1 ఉంది మరి వోల్టేజ్ గెయిన్ ఏంటంటే వోల్టేజ్ గెయిన్ ఇక్కడ సమ్ వాల్యూ ఉంటుంది ఇక్కడ కరెంట్ గెయిన్ కూడా సమ్ వాల్యూ ఉంటుంది అంటే సరే ఒక 100 తీసుకోండి ఇక్కడ 100 తీసుకోండి నౌ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అయితే రెండు సమ్ వాల్యూ ఉంటాయి అంటే ఒకటి 100 ఇంకోటి 100 ఇది 100 అంటే పవర్ తీసుకుంటే పవర్ క్యాలిక్యులేషన్ చేస్తే స్టేబుల్ వేస్తాం ఇంకా సింపుల్ గా ఉంటుంది CB CC CE AI AB AI into AB which is equal to AP power gain output సో CB లేదంటే ఇది 1 ఉంటుంది CC లేదంటే ఇది 1 ఉంటుంది సో ఇప్పుడు మీద ఇది 100 తీసుకోండి ఇది 100 తీసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇది 100 ఇది 100 సో ఓవరాల్ గా ఇది 1 into 100 ఎంత వస్తది 100 this is 10000 సో పవర్ గెయిన్ హైయెస్ట్ కావాలంటే ఏ కాన్ఫిగరేషన్ పోతాం మనం CE కాన్ఫిగరేషన్ అంటే కొంచెం పవర్ తీసుకుని కూడా అవుట్పుట్ లో ఎక్కువ పవర్ కావాలంటే దేనికి వెళ్ళాలి మనం CE కి వెళ్ళాలి మనం ఇన్పుట్ ఎంత కరెంట్ ఇస్తున్నాం అవుట్పుట్ కూడా అంతే కరెంట్ కావాలంటే దేనికి వెళ్ళాలి సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ దిస్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ V అంటే వోల్టేజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ సో బేస్డ్ ఆన్ దిస్ ఈ టేబుల్ ప్రకారం మనం రియల్ లైఫ్ లో ఏం అప్లికేషన్ ఉంది మన రియల్ లైఫ్ లో తక్కువ పవర్ వస్తుంటే ఎక్కువ పవర్ కావాలా ఏ కాన్ఫిగరేషన్ వాడతాం ఇప్పుడు మైక్ వాడతాం మైక్ ఇక్కడ తక్కువతో మాట్లాడుతుంది వాయిస్ పవర్ వోల్టేజ్ తక్కువ ఉంటుంది కరెంట్ ఎనర్జీ తక్కువ ఉంటుంది కరెంట్ తక్కువ ఉంటుంది దాన్ని మీకు స్పీకర్లు గట్టిగా వినపడేటట్టు చేయాలి సో అప్పుడు మీకు ఏం కావాలి ఏ కాన్ఫిగరేషన్ వాడాలి CE కాన్ఫిగరేషన్ కావాలి సో మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇప్పుడు ఈ వచ్చిన వాటర్ జస్ట్ ఆ పక్క పంపించాలి వితౌట్ ఎనీ లాస్ సార్ ఇదే వాటర్ ఆ పక్క పంపించాలి దీనికి ఎనర్జీ సరిపోతుంది లాస్ట్ దాకా పోవడానికి వస్తుంది ఆ ఎనర్జీ మనం ట్రాన్స్ఫర్ ఇచ్చి ఈ పక్క వచ్చిన కరెంట్ ఈ పక్క పంపిస్తాం అర్థమైందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ నా అరకుకోలు మీ చేతికి ఇచ్చాను సో ఇదే లాస్ట్ టేబుల్ దాకా పంపించడం బాగుంటే మీకు ఎవరికి ఆకలిగా లేదనుకోండి యాసిడ్స్ పంపిస్తారు లాస్ట్ మీకే ఆకలిగా ఉంటే మీరు ఏం చేస్తారు మీరు కొంచెం తినేసి అవతల పంపిస్తారు సో బికాస్ ఇట్ ఈస్ ఎనర్జీ సో అందుకని ఎనర్జీ కూడా కాన్స్టెంట్ అవతల రీచ్ అవ్వాలంటే ఏంటి మధ్యలో కూడా బాగుండాలి ఎనర్జీగా ఉండాలి సో అలాంటి ప్రాసెస్ లో అంటే సేమ్ కరెంట్ ఫస్ట్ లో లాస్ట్ ఒకటే ఉండాలంటే CB వాడతాం ఫస్ట్ వోల్టేజ్ సేమ్ గా ఉండాలంటే CC వాడతాం సో అదే రెండు మీడియం గా ఉండాలి సో ఏం వాడాలంటే CE బట్ CE లో ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ఓకే సో ఇక్కడ IE ఇట్లా పంపించాం ఇట్లా కరెంట్ వస్తుంది సో ఈ 100 కాస్త వీళ్ళిద్దరి మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతుంది IB కి IC కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇస్ ఇట్ క్లియర్ ఇదే ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాం వాట్ ఇస్ ద ఫార్ములా ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఇప్పుడు CE అంటే కామన్ ఎలిమెంట్ కాన్స్టెంట్ చేశాను అంటే దిస్ ఇస్ కాన్స్టెంట్ 100 ఫిక్స్ చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IB పెరుగుతుంది IC ఏమైంది IB పెరుగుతుంది IC ఏమైంది బికాజ్ దిస్ ఇస్ కామన్ దిస్ టోటల్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ ఓకేనా సో సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ సేమ్ ఒక 4 అరటిపళ్ళు మీ ఇద్దరికి ఇచ్చి మీరు పంచుకుంటారా అని చెప్పాను బట్ నేను ఎక్స్ట్రా ఏమి ఇవ్వనని చెప్తున్నా నేను ఏమి ఇవ్వను అన్నప్పుడు మీ ఇద్దరు పంచుకోవాలి ఒకరు పెరిగితే ఒకరు తగ్గాలి
సో ఇక్కడ తగ్గుతుంది. బట్ ఇఫ్ దిస్ మీరు డైరెక్షన్ ఆఫ్ చూస్తే ఒకటి పెరిగితే ఒకటి తగ్గడం అంటే వీడు ఆపోజిట్ చేస్తున్నాడు, సేమ్ చేస్తున్నాడు, ఆపోజిట్ ఇస్తాడు. అంటే సిగ్నల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ సిగ్నల్ గా ప్లస్ మైనస్ ఉంటాయి, ఇక్కడ ఏమైంది యూజువల్ గా నెగటివ్ సిగ్నల్. సో దాన్ని 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అంటాం. అంటే ఏదైనా సిగ్నల్ మనం ఇస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది, 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో డ్రా చేసి పెట్టాను ఇక్కడ. సో ఎక్కడ తీసుకుంటాను నేను అవుట్పుట్ ఐసీ తీసుకుంటున్నాను, ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నా ఐబీ ఇస్తున్నా. ఇది కామన్ ఎమిటర్, ఇది ఐఈ అనుకో. అని ఇక్కడ ఇచ్చిన ఎలక్ట్రాన్స్ ఇక్కడ కొంచెం వెళ్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యాంప్లిఫైయర్ గా వాడాలనుకున్నా. ఓకే, సో ఇన్పుట్ ఇక్కడ ఇస్తున్నా. ఇన్పుట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిగ్నల్ ఇక్కడ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇది ప్లస్ ఇది మైనస్ అంటే ఓకేనా. ఇక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఇట్లా వస్తుంది. ఎందుకంటే షిఫ్ట్ అవుతుంది. బికాస్ అంటే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఇది ఫిక్స్ చేసాం, ఇది ఫిక్స్ చేసి ఇది ఇంకా మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ఇది ఐని 0 చేసుకో. అప్పుడు ఐసీ ప్లస్ ఐబి ప్లస్ ఐసీ ఉన్నదనుకో ఫిజికల్ 0 అవుతుంది. సో ఐసీ కావాలంటే ఇది అమ్మకపోతుంది, ఐబి అవుతుంది. ఇక్కడ మీకు నీట్గా అర్థం. సో ఐబి ఎలా ఉంటుందంటే దీనికి ఏం తేడా, ఐబికి ఐసీకి ఒక మైనస్. అంతెందుకు ఏదో ఆలోచించండి మీరు. ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కువ పట్టుకున్నాడు అనుకో, ఎక్కువ ఈడు పట్టుకున్నాడు అనుకోండి, ఓకే, ఈడు 10 తీసుకున్నాడు, బయట ఎంత వస్తాయి 9 వస్తాయి. అని వీడు పెరుగుతుంటే వీడు తగ్గుతూ వస్తుంది. సో వీడికి ఫర్ ఎగ్జాంపుల్ 2 9 వీడికి ఏమవుతుంది 98. వీడు తగ్గించుకున్నాడు అనుకో, వీడు పెరుగుతుంది. అంటే వీడి కంప్లీట్ వీడు ఆపోజిటే కదా. ఆపోజిట్ అంటే ఎవ్రీథింగ్ లో ఆపోజిట్. అంటే సిగ్నల్ ఇన్పుట్ ఇస్తే దానికి ఆపోజిట్. ఇది ఓన్లీ పాసిబుల్ సిఈ కానీ సార్. ఇదే విధంగా మీరు బేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు బేస్ ఎక్స్ప్లెయిన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే ఇది 0 చేస్తాం. అప్పుడు నాకు ఐసీ పెరిగితే ఏదేమైతుంది, ఐఈ పెరుగుతుంది. కామన్ ఎమిటర్ ఇది 0 చేశారు, ఇది 0 చేసుకో. ఇక్కడ వచ్చిన అంటే ఇదేం తినట్లేదు, ఇక్కడ వచ్చినట్టు ఇది యాక్సెస్ గా పెరుగుతాయి. అని 7 పెరుగుతాయి, 7 పెరుగుతాయి, 7 తగ్గితే అక్కడ తగ్గుతాయి. సో ఈ రిలేషన్ ఉంటుంది సిబిలో. ఎందుకంటే ఒకసారి పెరిగితే ఈ పక్క పెరుగుతాయి, ఈ పక్క తగ్గితే ఈ పక్క తగ్గుతాయి. అదే కామన్ ఎమిటర్ లో మటుకు యూ హావ్ ద డ్రాబ్యాక్. ఏముంటది, ఐబీ దగ్గర ఏం జరిగితే ఐసీ దగ్గర ఆపోజిట్ జరుగుతుంది. అర్థమైనా? ఇది ఒకటి అర్థం. సో మీరు ఈ టేబుల్ కాలంలో ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఏది ఎప్పుడు వాడాలి అని ఫస్ట్ క్లారిటీ కావాలి. ఫస్ట్ కన్ఫ్యూషన్ ఏది ఎప్పుడు వాడాలి. ఒక ట్రాన్సిస్టర్ మీరు 3 విధాలుగా వాడుకోవచ్చు. కరెంట్ గెయిన్ కోసం వాడుకోవచ్చు, కరెంట్ కాన్స్టెంట్ కోసం వాడుకోవచ్చు, వోల్టేజ్ కాన్స్టెంట్ కోసం వాడుకోవచ్చు, హై పవర్ కోసం వాడుకోవచ్చు. దట్ ఇస్ అప్లికేషన్. ఇవి వాడాలంటే ఈ ట్రాన్సిస్టర్ ని బేస్ ని కామన్ చేసుకోవాలి, ఇక్కడ కరెక్ట్ కామన్ చేసుకోవాలి, ఇక్కడ ఎమిటర్ కామన్. సో ఓన్లీ డ్రాబ్యాక్ ఇక్కడ సిఈలో వచ్చేది డ్రాబ్యాక్ అనుకోవచ్చు. దాన్ని అడ్వాంటేజ్ గా మనం వాడుకుంటాం. అదేంటంటే ఐబి ఐసి ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటే ఫేజ్ షిఫ్ట్ అంటాం. 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. ఇక్కడ 0 డిగ్రీస్ ఏముండదు, ఇక్కడ 0 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్ అని హెడ్డింగ్ పెట్టి రాసు. రైట్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. It means emitter is common will connect it to ground connection. Then moderate AI, moderate AV, high power AV, high AV. Third, phase shift of 180 degrees. Your manja between IB and IC. Okay. So usually the current IE is equal to resistance IB plus IC. But extra will go. So what is the relation between IB and IC? IC is equal to beta into beta is equal to any formula IC by IC. So usual గా beta value ఎంత ఉంటుందంటే approximately 100 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓకే
ఇలా ఉంటాయి యూజువల్గా. సో ఇక్కడ వెళ్ళిన ఎలక్ట్రాన్స్ ఇక్కడ వెళ్ళిన ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్లో అంటే ఇది యాక్చువల్గా మీరు వస్తువు కొనుక్కోవచ్చారు. డివైస్ అంటే ఇట్స్ కాల్ లైక్ మిక్సీ మీరు కొనుక్కోవచ్చారు. దీంట్లో మీరు ఏమైతే పొడి చేయాలనుకుంటున్నారో దీంట్లో ఇన్పుట్లు ఇక్కడ వేయాలి. ఇది వేరు ఇది వేరు. ఇది క్లియర్. వస్తువు కొనుక్కొచ్చుకోవడం వేరు. ఓకేనా? సో ఏదో సమ్ క్రషర్ ఏదో జ్యూస్ మిషన్ తెచ్చుకున్నాం దానికి ఇన్పుట్ ఇక్కడ ఇస్తారు, అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటారు. ఇది వేరు. సో ఈ డివైస్ ని ఎలా ఎలా ఆపరేట్ చేస్తామంటే ఇన్పుట్ అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. సో బేసిక్గా నువ్వు కరెంట్ ఇక్కడ ఇచ్చావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మిల్లీ ఆంపియర్స్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది బీటా టైమ్స్. బీటా అంటే ఇది లోపల యాంప్లిఫికేషన్ చేస్తుంది, ఆ మిషన్ చేస్తుంది. ఆ మిషన్ ఎలా చేస్తుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఉన్న ఎనర్జీ తీసుకొని చేస్తుంది. చేసుకుని 100 మిల్లీ ఆంపియర్స్ ని ఇక్కడ ఏం చేస్తుందంటే సో బీటా ఎంత 100. సో IC డివైడ్ బై IB ఈజ్ ఈక్వల్ టు బీటా. బీటా ఆల్రెడీ ఇచ్చాను, IB ఇచ్చాను. అప్పుడు ఏమైతే 100 ఇంటూ 10 మిల్లీ ఆంపియర్స్ ఈజ్ ఈక్వల్ టు IC. సో IC అంటే మీకు 1000 ఇంటూ 10 ఇంటూ మిల్లీ. మిల్లీ అంటే ఎంత? 10 to the minus 3 which is equal to 1 ampere. 1 ampere ఇట్లా అవుట్పుట్ వస్తుంది. ఓకే. బట్ యూజువల్గా ఏంటంటే ఈ అవుట్పుట్ ఒకటి కాకుండా ఈ డయోడ్ ఎలా ఉంటుంది? ఈ డయోడ్ యూజువల్గా ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది. ఈ డయోడ్ ఏముంటుంది? రివర్స్ బయాస్ ఉంటుంది. సార్ రివర్స్ బయాస్ లో ఎందుకు వాడాలి? ఓకేనా? సార్ ఆల్రెడీ ఇది ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నాను. సో ఒక జంక్షన్ ఇక్కడ ఉన్న జంక్షన్ ని బేస్ ఏమిటి జంక్షన్ అనుకుంటే ఇక్కడ ఉన్న జంక్షన్ ని బేస్ కలెక్టర్ జంక్షన్ అనుకుంటే CV. ఓకేనా? సో నువ్వు తీసుకునే కాంబినేషన్ బట్టి ఇది ఎందుకు వాడాలో తెలుస్తుంది అన్నమాట. ఇది ఒకవేళ పాజిటివ్ ఇది నెగిటివ్ వాడుతున్నాను అనుకో, అంటే ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ ఇక్కడ రివర్స్ బయాస్ అంటే అప్పుడు దేని మనకు వస్తుంది? ఇది యాంప్లిఫైర్ మనకు వస్తుంది, యాంప్లిఫైర్ గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ రివర్స్ బయాస్ ఇక్కడ రివర్స్ బయాస్ లో పెడితే దేని మనకు వస్తుంది? స్విచ్ గా ఉపయోగపడుతుంది, స్విచ్ గా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అదే కానీ ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ ఫార్వర్డ్ బయాస్ అయితే అగైన్ స్విచ్. సో నెక్స్ట్ ఇది రివర్స్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్ అయితే ఇది అటెన్యూయేటర్. which is also nothing but ఓకేనా? సో దీని మీనింగ్ ఏంటంటే యూజువల్గా సో ఇప్పుడు ఒక సిఈ కనిపిస్తే ఇంతకుముందు చేసాం కదా PNP అనుకోండి. ఇక్కడ ఒక డయోడ్ ఉందా? డయోడ్ అంటే ఇక్కడ చూడడానికి దీనికి ఇలా ఉన్నట్టేనా? ఒక స్విచ్ లా ఉన్నట్టేనా? స్విచ్ ఆన్ లో ఉన్నది. ఇక్కడ NP అంటే ఇక్కడ స్విచ్ ఉన్నట్టేనా? యూనివర్స్ ఉంటుంది. పైప్ ఇప్పుడు ఈ నుంచి వాటర్ ఇక్కడ పంపిస్తున్నాం. ఇక్కడ పైప్ కనెక్ట్ అవ్వాలా, ఇక్కడ పైప్ కనెక్ట్ అవ్వాలా. అప్పుడు ఆ వాటర్ ఇక్కడ కిందికి వస్తుందా? రాదు. దీన్ని స్విచ్ ఆపరేషన్ అంటాం. స్విచ్ ఆపరేషన్ అంటే ఇక్కడ పంపించింది కాస్త ఇక్కడ 1 ఇచ్చాము, ఇక్కడ రాదేమి రాదు, 0 వస్తుంది. సో ఈ రెండు స్విచ్ క్లోజ్ చేసాము. రెండు ట్రాన్సిస్టర్లు ఆన్. ఇది ఫార్వర్డ్ బయాస్ అయింది, ఇది ఫార్వర్డ్ బయాస్. ఇప్పుడు ఆన్ అవ్వట్లేదంటే ఏంటంటే స్విచ్ ఆన్ అవ్వట్లేదు, రివర్స్ బయాస్. స్విచ్ ఆన్ అవ్వట్లేదు, రివర్స్ బయాస్. రెండు ఈ సిరీస్ లో ఉన్నాయి వరుసగా. ఇది క్లియర్. రెండు ఆన్ అవ్వలేదు, ఇక్కడ పంపించిన వాటర్ 1 ఇక్కడ 0 వస్తుంది, అంటే రాదు, ఏమి రాదు. ఒకవేళ రెండు ఆన్ చేసాము, ఇక్కడ 1 ఇస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. సో దిస్ అప్లికేషన్ ఇస్ కాల్డ్ as స్విచ్. అంటే ఏదో రెండు ఆన్ అవ్వాలి ఆర్ రెండు ఆఫ్ అవ్వాలి. అందుకే దీన్ని రెండు రివర్స్ బయాస్ రెండు ఫార్వర్డ్ బయాస్ ఆ కండిషన్ వాడు. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఒకటి ఫార్వర్డ్ బయాస్ చేశారు అంటే ఇక్కడ దాకా ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ రివర్స్ బయాస్ చేశారు అంటే కానీ ఎట్లా చేస్తారు? రివర్స్ బయాస్ కొంచెం దగ్గరలో పెడతారు. సో దట్ ఇక్కడ వచ్చిన వాటర్ అంతా ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కొంచెం జంప్ చేసుకుంటారు. జంప్ చేసి యూ విల్ హ్యావ్ అంటే ఇక్కడ అందుకే నేను చెప్పాను కదా 100 ఇస్తే ఇక్కడ 100 రాదు, ఆల్మోస్ట్ 90 దాకా కొంచెం మిస్ అయిపోతుంది. బికాస్ ఐ ఎన్షూర్ దట్ దిస్ స్విచ్ ఈస్ సో క్లోజ్ టు ఆఫ్. ఆన్ కాదు అంటే ఆఫ్ కూడా కాదు. సో అదే కానీ ఇప్పుడు థర్డ్ ఫోర్త్ కండిషన్ తీసుకున్నాను అనమాట. ఇది అసలు ఆన్ అవ్వలేదు, ఇది అసలు ఆన్ చేయలేదు. ఇక్కడేమో ఆఫ్, ఇది ఆఫ్ చేశా, ఇది ఆన్ చేశా. ఇప్పుడు ఇక్కడ రావాల్సిన వాటర్ ఏమైంది? ఇక్కడే అయిపోయింది. ఇంక నీకు వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో అందుకే ఇది రెజిస్టర్ లాగా అంటున్నా, అంటే మొత్తం ఎనర్జీ ఇక్కడ లాస్ అయిపోతారు. ఫస్ట్ ఫ్లో లో కూడా ఆన్ అయ్యి ఇక్కడ రావట్లేదంటే ఏదో మిస్ అవుతుంది, కొంచెం లాక్కోవాలి. దాని తర్వాత ఈడే రావట్లేదంటే ఏం చేయాలి?
అందుకని ఇది ఫార్వర్డ్ బయాస్ ఇది రివర్స్ బయాస్ అయితే మనకు ఛాన్స్ ఉంటుంది అట్లీస్ట్. అదే ఇది రివర్స్ బయాస్ ఇది ఫార్వర్డ్ బయాస్ అయితే ఛాన్సే లేదు, దాన్ని అటెన్యూయేటర్ అంటారు. ఇది సో రెండు స్విచ్లు మనం ఒకటి ఆన్ చేసి ఒకటి ఆఫ్ చేసి ఒకటి ఆన్ చేసి ఒకటి ఆఫ్ చేసి రెండు ఆన్ చేసి రెండు ఆఫ్ చేసి 4 కాంబినేషన్స్ తీసుకుంటే 4 అప్లికేషన్స్ వస్తాయి. ఒకటి రెండు ఆన్ రెండు ఆఫ్ అంటే స్విచ్ అప్లికేషన్స్. ఒకటి ఆన్ ఒకటి ఆఫ్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ యాంప్లిఫైయర్ అప్లికేషన్. ఒకటి ఆన్ ఒకటి ఆఫ్ ఒకటి ఆన్ సో అలా తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు సిఈ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ యాంప్లిఫై చేయాలని ఏం చేయాలి? సిఈ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫార్వర్డ్ బయాస్ ఏమో ఫార్వర్డ్, రివర్స్ బయాస్ ఏమో రివర్స్ ఎన్షూర్ చేసుకోవాలి. ఇది క్లియర్. సో మనకు మంచి బెస్ట్ యాంప్లిఫైయర్ అంటే ఎవరు? సో బెస్ట్ యాంప్లిఫైయర్ అంటే ఫస్ట్ థింగ్ బెస్ట్ యాంప్లిఫైయర్ అంటే సిఈ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. సెకండ్ బీటా వాల్యూ హై ఉండాలి. థర్డ్ ఓకేనా, ఫస్ట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో, సెకండ్ జంక్షన్ రివర్స్ బయాస్ లో ఉండాలి. నెక్స్ట్ సో ఇక్కడ ఇన్పుట్ దగ్గర ఇది ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకున్నాను ట్రై చేసుకోండి. హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉండాలి, అవుట్పుట్ లో లో అవుట్పుట్ ఇంపిడెన్స్, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకొని ట్రై చెప్తారు. ఫస్ట్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో అర్థం కావాలి బాగా బాగా. We have a voltage here and distribution of R1 to R2. R1 to R2 distribution జరగాలి. Some voltage for example ఒక 100 volts ఉంది అనుకో. ఓకే, సో నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఈ 100 volts మాక్సిమం ఇక్కడికే పోవాలి, ఇక్కడ పోకూడదు అనుకున్నా. ఓకేనా, సో నాకున్న ఎనర్జీని మొత్తం వీడికే ఇవ్వాలి, వీడికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఆ ఫర్ ఎగ్జాంపుల్ వీడికే వెళ్ళాలి, వీడికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఇక్కడ ఉన్న ఎనర్జీ, సో ఐ కెన్ అడ్జస్ట్ విత్ మై R1 R2 వాల్యూస్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడి వోల్టేజ్ ఫర్ 50 ohms ఉంది, వీడిది 50 ohms ఉంది అనుకోండి. అప్పుడు వోల్టేజ్ ఎంత డివైడ్ అవుతుంది? సేమ్ కదా, ఎంత అవుతుంది? 50 volts 50 volts అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? R1 R2 సేమ్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా, సో సేమ్ తీసుకున్నాను 50 ohms 50 ohms. సో వోల్టేజ్ ఎంత అవుతుంది? 50 volts 50 volts అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 volts ఇక్కడ 10 ohms ఇక్కడ 9 ohms తీసుకున్నాను. అప్పుడు ఎలా అవుతుంది? 10 volts సిరీస్ లో కదా, సో V ఈక్వల్ ఫార్ములా ఏంటి? IR. సో I అంటే కాన్స్టెంట్ సిరీస్ లో. సో అప్పుడు వోల్టేజ్ ఎలా ప్రపోర్షన్ ఉంటుంది? రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటే వోల్టేజ్ డ్రాప్ తక్కువ ఉంటుంది అన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వోల్టేజ్ ఇక్కడే ఎక్కువ ఉండాలంటే నేను ఏం చేయాలి? యూజువల్గా రెసిస్టెన్స్ ఎలా తీసుకోవాలి? ఆ సైడ్ ఎక్కువ పెట్టుకోవాలి. అర్థం? వోల్టేజ్ నాకు ఇక్కడ ఎక్కువ పెట్టుకోవాలి, ఇక్కడ ఎక్కువ పోవాలి నాకు అనుకుంటే అప్పుడు నేను ఎంత తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ 100 ఇది 99.9 ohms ఉండాలి. ఇక్కడ ఏముండాలి? 0.01. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ డివైస్ అంటే ఇది ఒక యాంప్లిఫైయర్ కొనుక్కున్నాను అనుకోండి, యాంప్లిఫైయర్ కొనుక్కున్నాను. సో నేను ఒక మైక్ తీసుకొని మాట్లాడుతున్నాను, మైక్లో మాట్లాడుతున్నాను. సో నా మైక్లో ఉన్న ఎనర్జీ ఇక్కడికి యాంప్లిఫైయర్కి వెళ్ళాలి. సో యాంప్లిఫైయర్ ఒక రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం, యాంప్లిఫైయర్ మొత్తానికి ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇది ఒక రెసిస్టెన్స్, నేను మాట్లాడుతున్నాక నాకు కొంచెం రెసిస్టెన్స్ ఉన్నాను మాట్లాడుతుంటే మైక్ నుంచి ఆ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని యాంప్లిఫైయర్ అంటారు. సో ఇప్పుడు నా సిగ్నల్, నేను మాట్లాడే సిగ్నల్ మొత్తం మ్యాక్సిమం ఇక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా? యాంప్లిఫైయర్ పోవాలా? అంటే ఎక్కువ మీకు బయటకు బాగా వినరాలంటే యాంప్లిఫైయర్కి ఎక్కువ పోవాలా, నా దగ్గర ఎక్కువ అయిపోవాలా? సో అప్పుడు యాంప్లిఫైయర్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? ఇక్కడ ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇక్కడ నేను వెళ్ళి ఒక మైక్ లో మాట్లాడుతున్నా, నేను ఇక్కడ రెసిస్టెన్స్ అంటే నాకు ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అంటే నేను మాట్లాడే వోల్టేజ్ అనుకున్నా, ఎనర్జీలో మాట్లాడు. ఆ ఎనర్జీని యాక్చువల్ తక్కువ ఉంది, నీకు యాంప్లిఫై చేయాలి. సో
డివైస్ ఎక్కువ వెళ్ళాలా నా దగ్గర ఎక్కువ ఉండాలా? డివైస్ ఎక్కువ ఉండాలి. అప్పుడు దీని ఇన్పుట్ ఇంపెడెన్స్ ఎక్కువ ఉండాలా నా దగ్గర ఇంపెడెన్స్ ఎక్కువ ఉండాలా? డివైస్ ఎప్పుడు ఎలా ఉండాలి? బెస్ట్ డివైస్ అంటే ఇన్పుట్ సైడ్ హై ఇంపెడెన్స్ ఉండాలి. రెసిస్టెన్స్ అనే ఇంపెడెన్స్ ఎందుకుంటున్నాం అంటే దాని దగ్గర కెపాసిటర్లు అన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటి ఓవరాల్ గా వచ్చే రెసిస్టెన్స్, ఓన్లీ రెసిస్టెన్స్ వల్ల వస్తే దాన్ని రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ కాకుండా కెపాసిటర్ వల్ల ఇండక్టర్ వల్ల వాటి వల్ల వచ్చే దాన్ని ఇంపెడెన్స్ అంటాం. సో ఇంపెడెన్స్ ఆల్సో నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఇక్కడ డివైస్ అయింది కదా, డయోడ్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా, అందుకని ఓవరాల్ నా పేరు ఏం పెట్టుకుంటా? సో డివైస్ కి ఎప్పుడు రెసిస్టెన్స్ ఎలా ఉండాలి? సో దట్ ఇట్ రిసీవ్స్ మోర్. నెక్స్ట్ ఇప్పుడు డెలివరీ చేసేటప్పుడు అంటే స్పీకర్ కి ఇవ్వాలి. సో ఇప్పుడు మన ఇక్కడ వచ్చే ఎనర్జీ ఇప్పుడు స్పీకర్ కి ఇవ్వాలి. ఇప్పుడు నీ దృష్టిలో ఇప్పుడు ఎవరు డివైస్? ఇది డివైస్. ఇప్పుడు దీనికి ఒక రెసిస్టెన్స్ ఉంది, నీకు ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ రెసిస్టెన్స్ ఉండాలి? స్పీకర్ కి ఎక్కువ ఉండాలి, యాంప్లిఫైర్ కి తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది పట్టుకోకూడదు. యాంప్లిఫై చేసి బయటకు వచ్చాక ఇది తినేస్తే ఇక బయట ఏమిస్తాడు? సో ఒక పర్ఫెక్ట్ యాంప్లిఫైర్ అంటే దానికి క్వాలిటీస్ ఎలా ఉండాలి? ఈ పక్క చూసేటప్పుడు ఏమో తీసుకోగలగాలి హై ఇంపెడెన్స్, ఈ పక్క వెళ్ళేటప్పుడు ఇవ్వగలగాలి, అంటే మీడియం తీసుకోకూడదు. ఇది క్లియర్. ఇప్పుడు మనం బ్యాంక్ లో 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు పెట్టాలంటే 1000 రూపాయలు వస్తుంది అనుకోండి, ఒక బ్యాంక్ ఇచ్చి 100 ఇస్తే 1000 చేస్తాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక పర్సన్, ఇది ఒక బ్యాంక్. బ్యాంక్ ఎలా ఉండాలి అంటే ఇది 100 రూపాయలు నువ్వు ఇస్తే వీడు 1000 చేసి ఇస్తా అన్నాడు, బయటకి ఇస్తా అన్నాడు. నువ్వు పంపించినప్పుడే 90 రూపాయలు ఇస్తాను, నువ్వు కొంచెం తినేసి అప్పుడు నీకు ఎంత ఇస్తాడు? సో అప్పుడు యూజువల్ ఎలా ఉండాలి? ఇప్పుడు మెంటాలిటీ ఎలా ఉండాలి? డివైస్ కి 100 లాభం ఉండాలి బ్యాంక్. బికాస్ ఎంత ఎక్కువ ఇస్తే బ్యాంక్ అంత మల్టిపుల్ చేసిస్తుంది. సో అప్పుడు నీకు ఎంత ఉండాలి? 0 ఉండాలి కదా, 100. బ్యాంక్ లో డబ్బు మల్టిప్లికేషన్ చేశాడు, 1000 చేశాడు. ఇప్పుడు బ్యాంక్ కూడా నా ఖర్చుకు కావాలని 100 పెట్టుకున్నాడు అనుకో, అప్పుడు బయట వాళ్ళకి ఎంత వస్తుంది? మనం తగ్గిపోతుంది. అందుకని ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి? బ్యాంకు వీడి దగ్గర తక్కువ పెట్టుకొని వీడికి క్లాస్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు బ్యాంక్ అనేది మధ్యలో ఉంది. సో ఇక్కడ కూడా యాంప్లిఫైర్ అనేది మధ్యలో ఉంటుంది. ఇట్ షుడ్ టేక్ ద సిగ్నల్ కంప్లీట్లీ, ఇట్ షుడ్ సెండ్ ద సిగ్నల్ కంప్లీట్లీ. సో దానికి దాని యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉండాలి? అవుట్పుట్ సైడ్ ఎలా ఉండాలి? ఇన్పుట్ సైడ్ ఎలా ఉండాలి? హై ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉండాలి, అవుట్పుట్ సైడ్ లో అవుట్పుట్ ఇంపెడెన్స్ ఉండాలి. ఇది క్లియర్. దట్ ఇస్ ద రీజన్ ఫర్ బెస్ట్ యాంప్లిఫైర్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ హావ్ ఇంపెడెన్స్ ఆఫ్ ఇన్పుట్ హై, అవుట్పుట్ లో. ఇది పి ఎన్ డ్రైవర్ ఓకేనా. సో ఇక్కడ మీకు పోల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే చార్జ్ క్యారియర్స్ ఉన్నాయి, చార్జ్ క్యారియర్స్. సో ఇక్కడ ఏం జరిగింది? యూజువల్గా ఇక్కడ జంక్షన్ ఫామ్ అయిపోయింది యూజువల్గా వచ్చిన. సో ఇక్కడ వోల్టేజ్ పెంచడం వల్ల ఏమైంది? ఇక్కడ సో దిస్ ఇస్ ప్లస్, దిస్ ఇస్ ప్లస్, ప్లస్ ప్లస్ రిపెల్. సో ఎలక్ట్రాన్స్ ఇక్కడ ముందుకు వస్తుంది. ఇక్కడ కొంతమంది అబ్బాయిలు కూడా ఇక్కడ అమ్మాయిలు. సో వీళ్ళకి ఒక బ్రేక్ ఉంది మధ్యలో. సో ఇప్పుడు వాళ్ళని సపరేట్ ఒక ఎనర్జీతో పుష్ చేసాం అనుకో, దే విల్ కనెక్ట్. అంటే వీళ్ళు ఇట్లా ముందుకు వెళ్తే వీళ్ళు ముందుకు వెళ్తే దే విల్ గెట్ కనెక్టెడ్. సో బికాస్ ఆఫ్ దట్ ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటే మనం ఏదో ఒక కరెంట్ అయితే మూవ్ అయింది అంటే బికాస్ యు ఆర్ ఫోర్సింగ్ హియర్. ఆ ఎనర్జీకి ఇస్తున్నాం గో 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 అని వస్తున్నా కాబట్టి వీళ్ళు ముందుకు వెళ్ళేసి ఓకే. సో యు ఆర్ గోయింగ్. సో అందువల్ల ఫార్వర్డ్ బయాస్ లో కరెంట్ ఎవరి వల్ల వస్తుంది? బికాస్ యు ఆర్ పుషింగ్ దట్. సో పుష్ ని మనం ఏమంటాం అంటే డ్రిఫ్ట్ అంటాం. ఓకే, డ్రిఫ్ట్ కరెంట్. దీన్ని ఏమంటాం? డ్రిఫ్ట్ కరెంట్. ఇది ఎవరి వల్ల వచ్చింది? యాక్చువల్గా వోల్టేజ్ వల్ల వచ్చింది. వోల్టేజ్ ఎక్స్టర్నల్ సోర్స్ బ్యాటరీ వల్ల వచ్చింది. ఇప్పుడు దీన్ని సేమ్ రివర్స్ బయాస్ కనెక్ట్ చేస్తాం. ఇది ఈ పక్క హోల్స్ ఓకేనా, ఈ పక్క ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రివర్స్ కనెక్ట్ చేసుకుంటే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఇప్పుడు ఇది ఏమైంది? ఎలక్ట్రాన్స్ ఇట్లా లాగుతుంది అంటే ముందుకు పంపట్లే, ఇది ముందుకు పంపట్లే. సో ఆబ్వియస్ గా యూజువల్లీ ఇక్కడ చూసుకుంటే కరెంట్ ఉండాలా ఉండకూడదా? ఎందుకంటే వీళ్ళని ఎనికి లాగుతాం అంటే మనుషుల్ని, గర్ల్స్ ని ఎనికి లాగేస్తాం, వద్దు పోవద్దు అని, బాయ్స్ ని పోవద్దు అని ఎనికి లాగేస్తాం. అప్పుడు యూజువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ మూమెంట్ ఉండకూడదు. బట్ ఎందుకు ఉంది? సో మనం ఏంటి ఇప్పుడు యాక్చువల్లీ ఏం చదువుతాం? మెజారిటీ క్యారియర్స్, మైనారిటీ క్యారియర్స్ ఉంది. సో ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ ప్లస్ అయితే మైనారిటీ క్యారియర్స్ ఏముంటాయి? ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ మైనస్ అయితే మెజారిటీ ఉంటాయి. సో ఇప్పుడు మెజారిటీ గురించి కాదు మైనారిటీ గురించి చదవాలి. మైనస్ మైనస్ ఏమైంది? డిపెండ్ మనం ముందుకు వెళ్తుంది అంటే ఫార్వర్డ్ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. సో ఇది మన కళ్ళ కనపడంగా జరుగుతుంటుంది. ఇది ఫార్వర్డ్ లో జరుగుతుంది, రివర్స్ లో జరుగుతుంది. బట్ ఏంటంటే ఇది ఫార్వర్డ్ జరిగే కరెంట్ ఎప్పుడు 1 మిల్లీ ఆంపియర్స్ ఉంటుంది.
రివర్స్ చేసేది ఎప్పుడు 1 మైక్రో ఆంపియర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది డామినేట్ అయింది అనుకో, అంటే ఫార్వర్డ్ బయాస్ డైరెక్షన్ లో ఇది ఎక్కువ 1 మిలియన్ ఎంత ఆల్మోస్ట్ 0.001, 1 మైక్రో ఎంత 0.00001. సో దీంతో పోలిసి తక్కువ కదా, అనేది నేను పట్టించుకోము ఫార్వర్డ్ బయాస్. అదే రివర్స్ బయాస్ ఇది ఉండదు కదా, అప్పుడు ఈ కొంచెం కొంచెం కరెంటే కదా, ఇది కొంచెం కొంచెం కరెంటే, ఇది ఉంటే ఇది పట్టించుకోవాలి. మీ దగ్గర 10,000 ఉంది రూపాయి గురించి ఆలోచించు, 10,000 రూపాయలు అంటే రూపాయి వాల్యూ కూడా మనకు చాలా అర్థం పెట్టుకు చూసుకుంటాం సరేనా. ఇప్పుడు నేను డయోడ్ ఆఫ్ చేసినాను రివర్స్ బయాస్, అప్పుడు కరెంట్ ఉందా లేదా, ఉంది, కొంచెం ఉంది రివర్స్ బయాస్, అది ఇది. ఫార్వర్డ్ బయాస్ ఇది ఒకటే మాట్లాడతాం, ఇది మాట్లాడు. రివర్స్ బయాస్ అంటే ఇది ఒకటే మాట్లాడు, ఇది మాట్లాడు. సో దిస్ ఈస్ కాల్డ్ లీకేజ్ కదా, ఎప్పుడు ఉంటుంది అది. అందుకే దీన్ని బైపోలారైజేషన్ ట్రాన్సిస్టర్ అంటారన్నమాట, రెండింటి వల్ల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నా ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఇలా ఆన్ చేసుకుంటే నేను ఏదో ఇక్కడ ఐపీ ఇచ్చి ఇక్కడ ఐసీ వస్తుంది, సో నాకు ఐసీ బీటా ఇంటూ ఐపీ ఉందని అనుకుంటా. కానీ దీనివల్ల ఈ నుంచి ఇదికి, సో ఈ నుంచి ఇదికి సమ్ లీకేజ్ కరెంట్ వస్తుంది, అంటే ఈ దీనివల్ల లీకేజ్ వస్తుంది. అంటే ఎవరు ఇక్కడ ఈ కరెంట్ ని ICBO అంట, మామూలు కరెంట్ అనేది IB IC అంట, లీకేజ్ కరెంట్ నేను CBO, ఈ జంక్షన్ వల్ల వచ్చింది అంట. ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ వచ్చి ఈ ఫార్వర్డ్ బయాస్ వచ్చేది IB ఇది వచ్చేసింది, దీని వల్ల వచ్చే కరెంట్ వచ్చింది కదా. సో అది నీకు 1 బీటా టైమ్స్ ఇంటూ ICBO. సో నార్మల్గా ఇప్పుడు అవుట్పుట్ కరెంట్ లో ఇది ఒకటే కాకుండా ఈ లీకేజ్ కరెంట్ కూడా యాడ్ అవుతుంది. సో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి మనము, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. సో నార్మల్ ఫార్మ్ ఏంటి, వాట్ ఇస్ ద ఒక కాంబినేటర్ ఫార్మ్ ఏంటి, బీటా ఈజ్ ఈక్వల్ టు IC బై IB, అంటే IC ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ పోతే బీటా, ఇది నార్మల్ గా కన్సిడరింగ్ దట్ రివర్స్ లో ఏం లేదు కరెంట్, బట్ రివర్స్ కరెంట్ కూడా కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ ద ఫార్మ్. ఇది క్లియర్, ఇది రాసుకోండి. ఆ రివర్స్ కరెంట్ ఏం వస్తుందో మీకు గుర్తుంటే రాసుకోండి, నేను రాసుకుంటూ మీకు వచ్చే అవుట్పుట్ లో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది మెజర్మెంట్ చేసేదాన్ని స్టెబిలిటీ ఫ్యాక్టర్. ఇట్ ఇస్ అ మెజర్మెంట్ ఆఫ్ లీకేజ్ డిపెండెన్సీ ఆన్ హైట్. సో యూజువల్ గా మనకి ఎలా ఉండాలి, లీకేజ్ వల్ల మన ఎఫెక్ట్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అవ్వాలా అవ్వకూడదా, యూజువల్ గా అవ్వకూడదు. స్టెబిలిటీ ఏంటి, మీరు నేను ఏం చెప్తుంటే యాసిడ్గా ఎక్కించుకోవడం. అలా కాబట్టి పక్కన వాళ్ళతో వాళ్ళ డిస్టర్బ్ అవుతూ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఆ యాంప్లిఫైయర్ అనేది వీక్ యాంప్లిఫైయర్ బెస్ట్ యాంప్లిఫైయర్. సో నాయిస్ వల్ల యూజువల్గా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఒకవేళ ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఓకే, ఎఫెక్ట్ అంటే బెస్ట్ సర్క్యూట్ ఏంటంటే ఇది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే ఐడియల్ గా ఎలా ఉండాలి. సో ఎంతైనా చూసుకోండి, ఇక్కడ డిస్టర్బెన్స్ నీకు 10 ఇవ్వని ఓకేనా, నువ్వు అసలు ఏం అవ్వకూడదు, చేంజ్ నీళ్ళు ఎటువంటి మార్పు రావు. అంటే దీనివల్ల నా వల్ల అడిగినంటే నేను ఐబీ వల్ల అప్పుడు రావాలి నీకు చేంజ్ అదేనా. సో యూజువల్గా ఇది ఐబీకి ఎంత ఉండాలి, బట్ ఇది పాసిబిలిటీ కాదు, ఎప్పటికి కాదు. నాకు తెలిసి ఇప్పుడు కూడా మీ అందరూ చేపల్లా కళ్ళు తెచ్చుకొని క్లాస్ వింటామంటారు, సగం అర్థమైతే సగం అర్థం కాదు. ఎందుకంటే మనకు ఫ్లయింగ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి, ఏ క్లాస్లో ఉన్నట్టే ఉంటాం. మీకే కాదు, కాన్సన్ట్రేషన్ యావరేజ్గా ఒక 20 మినిట్స్ కన్నా ఎక్కువ ఎవరు పెట్టలేదు. అందుకే 20 మినిట్స్ కొంచెం గ్యాప్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. కంటిన్యూస్గా ఆ పాట చెప్పాను అనుకోండి, ఏదో బాహుబలి సినిమా అయినా ఒక రన్ అవుతూ ఉంటుంది, కళ్ళతో చూస్తూనే ఉంటారు, క్వశ్చన్ ఆన్సర్ చెప్తూ ఉంటారు, మధ్యలో ఎక్కడ మిస్ అయిపోతుంది. సో నేను చెప్పే స్పీడ్కి హాఫ్ మిస్ అయిపోతుంది పక్క ఓకే. సో ఈ లీకేజ్ వల్ల నాకు ఎఫెక్ట్ ఉండాలా ఉండకూడదు. సో ఒకవేళ ఉంటే కూడా ఉండేలే, సో కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే అట్లీస్ట్ నేను 10 చేస్తే నువ్వు 10 ఎఫెక్ట్ అయితే అట్లీస్ట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఒకవేళ నేను 10 డిస్టర్బ్ చేస్తే నువ్వు 1000 అవుతూ ఉన్నావు అనుకోండి, అప్పుడు ఇది ఏమన్నా వెరీ బ్యాడ్ యాంప్లిఫైయర్, తీసి పక్కన పడాలి. అర్థమైనా, అంటే నా క్లాస్లో మీరు కూర్చొని నా వల్ల కాకుండా పక్కన వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారంటే నువ్వు వేస్ట్, ఫస్ట్ వాడు కాదు. నీ కాన్సన్ట్రేషన్ లెవెల్ వీక్గా ఉన్నాయి. ఏది ఇంపార్టెంట్, నీకు క్లాస్ ఇంపార్టెంట్. నువ్వు పక్కన వాళ్ళు ఎఫెక్ట్ అవుతావు అంటే ఎవరికి ప్రాబ్లం, వాడా నువ్వు వాడు కాదు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయాలనుకున్నాడు, ఎందుకంటే వాడికి నచ్చలేదు అనుకోండి, మనం కూడా యాడ్ చేసి నా బాగుపడిపోతాం అనే ఫీలింగ్తో మనల్ని ఏదో విధంగా నాశనం చేద్దామని చూస్తాడు. సో వాళ్ళు మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిమూవ్ చేసుకోవాలి. సో
స్టెబిలిటీ ఫ్యాక్టర్ S ఎక్కువ ఉందంటే దట్ ఈస్ కాల్డ్ వాట్ యాంప్లిఫైయర్. ఇఫ్ ఇట్ ఈస్ బెస్ట్ అంటే ఎంత ఉండాలి? 0. సో S వాల్యూ లైస్ ఫ్రమ్ 1 to infinity. Infinity అంటే 100 and 1000 అనుకోండి. సో S is equal to 1 is best amplifier. S is equal to more than 100, greater than 100 ఉంటే it is పోస్ట్ amplifier. సార్ ఇప్పుడు S is equal to ఒక 2 ఉన్నాడు, ఒక 20 ఉన్నాడు సార్. ఏది బెస్ట్ సార్? 2. ఒక యాంప్లిఫైయర్ A, ఇది B. Which is best? Which is best? 2 ర్యాంక్ 2 వచ్చిందనా? ర్యాంకులు మనం ఎట్లయినా ఇచ్చుకోవచ్చురా. క్లాస్ లేట్ గా వచ్చేవాళ్ళు ర్యాంకులు ఇచ్చుకోవచ్చు, క్లాస్ ముందుకు వచ్చేవాళ్ళు ర్యాంకులు ఇచ్చుకోవచ్చు. ర్యాంక్ ఇచ్చింది మాత్రాన అది బెస్ట్ కాదు. సో ఎక్కువ చేంజ్ ఎవడు అవుతున్నాడు? వీడు అవుతున్నాడు. అంటే సేమ్ కొంచెం అంటే 1 కొంచెం లీకేజ్ 1 వస్తే వీడు ఐసీ ఎంత అవుతున్నాడు? 20 అవుతున్నాడు. అలాంటి వద్దు మనం. తక్కువ ఎవడు మనకు కావాలి, ఎఫెక్ట్ తక్కువ ఎవడు కావాలి. దీన్ని వేరే విధంగా థింక్ చేయండి. అంటే మనకి వాడడం వల్ల మనం ఎంత ఎఫెక్ట్ అవుతున్నాం? ఎఫెక్ట్ అవ్వకూడదు. యూజువల్గా ఎఫెక్ట్ అవ్వట్లేదంటే ఏంటి? తక్కువ ఉంటుంది. ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే సో ఇక్కడ లోయర్ ఇస్ ద బెస్ట్. అర్థమైందా? ఎస్ వాల్యూ లోయర్ ఇస్ ద బెస్ట్. సో చూడండి ఒకసారి. ఇప్పుడు అది ఇది ఫార్ములా, దీని మీద ఇది కట్టాలి. ఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్ అంటే డిఫైన్ చేసాం ICVO. ఓకేనా? సో differentiate both sides with respect to ICVO. అంటే మీ ఉద్దేశంలో dy by dx లా మ్యాథ్స్ లా చేసుకో. అప్పుడు ఏమవుతుంది? dICVO is equal to beta constant ఇది పక్కన అంటే differentiation of IC divided by differentiation of ICVO plus 1 plus beta into ఇది క్యాన్సిల్ అవుతుంది xx. సో ఇది 1. ఓకేనా? సో ఇది కదా నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ మీ కాల్ ఇట్ S అనుకుంటా. ఓకేనా? ICVO తప్పు రాస్తున్నాను. S is equal to ఏమొస్తుంది? IC by beta into dIV by dCVO plus 1 plus ఫస్ట్ రాస్తాం. ఫార్మ్ ఏంటి? IC is equal to beta into IB plus 1 plus beta into ICVO. సో యూజువల్గా ICVO ని అంటే లీకేజ్ కరెంట్ ని మనము యాక్చువల్ కనుక్కోవడం చాలా కష్టం. బట్ మన చేతుల్లో ఏమేమి ఉన్నాయి? ఐసీ ఉంది, ఐబీ డౌన్. ఇది మన చేతిలో ఉంటుంది. అంటే ఇన్పుట్ ఇస్తాం, ఇదేమొస్తుంది? అవుట్పుట్ వస్తుంది. ఈ రెండింటిలో మనకు తెలుసు. ఇది కొంచెం కష్టం కాదు తెచ్చుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫార్ములాను మాడిఫై చేయాలనుకుంటే సో విల్ డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఐసీతో చేస్తాం. ఐసీతో డివైడ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఐసీతో అలా చేయడం కన్నా ఇలా చేస్తాం డిఫరెన్షియేషన్. సో అప్పుడు ఏమైంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ ఐసీ బై ఐసీ, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇది is equal to BD differentiation of IB by differentiation of IC. Here 1 plus beta into differentiation of IC by differentiation of IC. So you cancel that. 1 was there. This is the beta into okay D IB by DIC plus 1 plus beta into ఇది రివర్స్ లో ఉందా? అంటే IC ఇది కింద ఉన్నది అనుకోండి. DICVO అంటే ఇప్పుడు దీని ఏమంటాం? అవునా? ఇప్పుడు ఎస్ కట్టాలి.
ఎస్ ఎట్లా కడతారు ఇది పక్కన తీసుకొస్తారు సో అప్పుడు ఏమైంది ఎస్ కదండి 1 మైనస్ 1 ప్లస్ ఇంకా సింపుల్ గా ఉన్నది ఇట్లా సరే ఇది ఒకటి పక్కన తీసుకొచ్చాను ఇంకా ఈజీ ఇది ఎస్ కావాలి కదా మనకి ఇది బై బై తీసుకొద్దాం అప్పుడు ఏమైంది 1 మైనస్ బీటా AC is equal to 1 plus beta by S. So S కావాలి SC పక్కన తీసి డినామినేటర్ తీసుకొద్దాం. So SC is equal to ఫార్ములా ఏమొస్తది 1 plus beta by 1 minus beta into differentiation of B divided by differentiation of AC. So నాకు కావాల్సిన ఫార్ములాలో DIC divided by DICBO కట్టాలి అంటే CBO నాకు కట్టడం కష్టం కాబట్టి ఆ ఫార్ములా ఇట్లా మోడిఫై చేసుకున్నాను. బీటా నాకు ఎప్పుడు తెలుస్తుంది బి నాకు ఎప్పుడు తెలుస్తుంది సి నాకు ఎప్పుడు తెలుస్తుంది ఇవి కట్టుకుంటే సిబిఓ కట్టినట్టే సిబిఓ అనేది మనకు కట్టడం కష్టం దానికోసం ఇట్లా మోడిఫై చేసి ఐబి ఐసి బీటాతో ఫార్ములా రాసుకొచ్చాం సో లేదు మాకు సిబిఓ వాల్యూ క్లాస్ ఎగ్జామ్ ఇచ్చారు సార్ ఇదే వాడుకోవచ్చు సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇది ఇచ్చాడు డైరెక్ట్గా ఇదే వాడచ్చు సో లేదు నాకు ఇది ఐబి బై ఐసి ఇచ్చాడు బీటా ఇచ్చాడు అంటే ఇది వాడుకోవచ్చు ఓకే మొత్తానికి ఎస్ అంటే సేమే ఎస్ క్యాలిక్యులేట్ చేయడం మూడు సార్లు చేయడం బట్ ఏదే సరే బట్ ఫైనల్ గా నీకు ఇప్పుడు యాక్చువల్లీ ఎస్ బెస్ట్ ఎప్పుడు ఈక్వల్ టు 1 సో అంటే ఇది దిస్ డివైడ్ బై దిస్ కూడా 1 రావాలి అప్పుడే కదా బెస్ట్ సో ఫర్ బెస్ట్ s is equal to 1 రావాలి అంటే 1 plus beta by 1 minus beta into DAB by DAC రావాలి ఇప్పుడు ఇది 1 రావాలంటే ఇక్కడ ఏముండాలి -1 ఈ ప్లేస్ లో -1 ఉంది అనుకో అప్పుడు ఏమైంది ఈ మొత్తం ప్లేస్ లో -1 into minus +1 plus beta by 1 plus beta 1 for best transistor best amplifier మనకి ఏం తీసుకోవాలి మనం DIB by DAC ఉండాలి ఇది వెరీ ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు ఏ సర్క్యూట్ అయినా తయారు చేసేటప్పుడు ఆ సర్క్యూట్ ఎలా తయారు చేయాలంటే DAB by DAC వాల్యూ -1 గా ఉంటే ఇట్ ఇస్ ద బెస్ట్ సర్క్యూట్ అలా లేకపోతే ఇట్ ఇస్ వర్స్ట్ సర్క్యూట్ ఇస్ క్లియర్ ఫర్ బెస్ట్ కేస్ ఇలా ఉండాలా ఇలా తీసుకొని ఇది నేను రేపు గీసే సర్క్యూట్ లో తీసుకొస్తాను మీకు ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ అంటే నేను ఒక సర్క్యూట్ గీసి అది బెస్ట్ సర్క్యూట్ వర్స్ట్ సర్క్యూట్ అని డిసైడ్ చేయాలంటే ఎస్ కట్టుకుంటా ఎస్ వాల్యూలో ఏం కట్టుకోవాలి నేను DAB by DAC కట్టుకుంటా ఇది -1 అంటే హ్యాపీ ఓకేనా -1 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి తక్కువ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఇంకా 3 కేసులు తీసుకోండి ఒకవేళ ఇది తక్కువ ఉంటే ఏమైతుంది ఫార్ములా ఏమైతుంది ఇది ఎక్కువ ఉంటే ఏమైతుంది ఇది ఎక్కువ దాన్ని బట్టి మీకు అర్థం సో ఫైనల్లీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఎస్ stability factor that is useful for checking stabilization of a circuit.